శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 12 సోమవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు శ్రావణ మాసం. ఈరోజు తిథి సప్తమి ఉదయం 7:55 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 8:33 వరకు. వర్జం మధ్యాహ్నం 2:40 నుంచి 4:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:36 వరకు. తిరిగి 3:17 నుండి 4:08 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 1:08 నుంచి 2:53 వరకు. రాహుకాలం ఉదయం 7:37 నుంచి 9:11 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:02. సూర్యాస్తమయం సాయంత్రం 6:39. ఈ రోజు విశేషం శ్రావణ సోమవారం. శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో శివపార్వతులను, విష్ణువు, లక్ష్మీదేవిలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఈ నెలలో శివపార్వతులు భూమిపై నివసించి తమ భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడని నమ్ముతారు. అందువల్ల శివయ్య ఆశీర్వాదం పొందడానికి భక్తులు శ్రావణ సోమవారం రోజున విశేష పూజలు చేస్తారు. సోమవారం ఉపవాసం ఉంటారు. శ్రావణ సోమవారం శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగుంది. ఈ రోజున ఉపవాసం పాటించటం ద్వారా శివయ్య మాత్రమే కాదు, పార్వతీదేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలను ఇస్తుంది. జీవితంలో ఆనందం నెలకొంటుంది. సోమవారం రోజున ప్రదోష కాలంలో శివుని 3 రూపాలను పూజించటం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో మీ సత్తా చాటుకుంటారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ భవిష్యత్తునిస్తాయి. నిరంతర శ్రమ విజయాన్ని ఇస్తుంది. ధనయోగం సంపూర్ణం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభముంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. పనుల్లో ఆటంకాలు తొలగి చకచకా సాగుతాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు లభిస్తాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అవాంతరాలు తొలగి ముందడుగు వేస్తారు. కళారంగం వారు ఊహించని అవకాశాలు పొందుతారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నిటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. రుణాలు తీరుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల యత్నాల్లో పురోగతి ఉంటుంది. పరిచయాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. గత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. వ్యాపారాల్లో మరింతగా లాభాలు అందుతాయి. ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలుంటాయి. అనుకున్న స్థాయికి చేరుతారు. కుటుంబంలో శాంతి లభిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. అధికార లాభం ఉంది. ఆర్థిక స్తోమత చాలా వరకు మెరుగుపడుతుంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ కు దూరంగా ఉండండి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మహావిష్ణువును స్మరించండి, మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగాల్లో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కళారంగం వారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఒక మంచి వార్త వింటారు. ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి. ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేసే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికందుతుంది. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడ్డం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. శివారాధన శుభం చేకూరుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు రాదు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. పెట్టుబడులకు సైతం లోటు ఉండదు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు దక్కే సూచనలున్నాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్నిస్తాయి. మేలు చేసేవారున్నారు. సత్యం, ధర్మం రెండూ మిమ్మల్ని సదా కాపాడుతున్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి, మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొత్త విద్యాయత్నాలు ఫలిస్తాయి. సేవాభావంతో ముందుకు సాగుతారు. ఎటువంటి పనులైనా సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వాహన యోగం ఉంది. చర్చలు ఫలిస్తాయి. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. లక్ష్మి స్తుతి చేస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. చేపట్టిన పనులు సమయానికి సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది. వాక్చాతుర్యంతో వ్యతిరేకులను సైతం మెప్పిస్తారు. ఎటువంటి బాధ్యతలైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. వాహన గృహ యోగాలున్నాయి. వ్యాపారాలు మరింత పుంజుకుని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. మిత్రులు, బంధువులతో విభేదాలు తొలగిపోతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ, మానసిక ఆందోళన తగ్గుతుంది. చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు. శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రం పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి.
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. సోదరులు మిత్రులతో వివాదాలు తొలగిపోతాయి. భూములపై కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్య వ్యవహారాల్లో రాజీ మార్గం తప్పనిసరి కావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో బదిలీలు అనివార్యం కావచ్చు. కళారంగం వారికి అనుకూలంగా ఉంటుంది. బంధువుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు తొలగిపోతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో మామూలుగా ఉంటుంది. చాలా మంచి కాలం ఇది. ధైర్యంగా పనులు మొదలెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి, ధనలాభము ఉంటాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తవుతాయి. సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఇష్టదేవత స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు మిత్రులతో మరింత సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు బంధువులను ఆశ్చర్యపరుస్తాయి. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు లభించి ఉత్సాహంగా సాగుతారు. పారిశ్రామిక వర్గాల కృషి మరింత ఫలిస్తుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎవరికీ హామీలు ఉండవద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారు నూతన వ్యవహారాలు చేపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలించి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు. ప్రముఖ వ్యక్తులు సాయపడతారు. కుటుంబ సభ్యుల ఆశలు నెరవేరుస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. అనుకోని ప్రయత్నాలు చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుట పడతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువు ఒకరికి సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కళాకారులకు మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులు కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. శివారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడి లబ్ధి పొందుతారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అంది సంతోషపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాల్లో పనిభారం కొంత తగ్గవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కవచ్చు. మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వ్యాపార లాభాలుంటాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. ఉద్యోగ వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.